కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికపై రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికలో రాయలసీమ వాదం తరపున రాయలసీమ పరిరక్షణ సమితి అభ్యర్థిని బరిలో దించనున్నట్లు బైరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం నాడు స్థానిక నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం బైరెడ్డి ఈ ప్రకటన చేశారు. సూట్ కేసులతో డబ్బులు తీసుకుని వచ్చిన వారికే ఉప ఎన్నికలో టికెట్లు కేటాయించారని, నంద్యాలలో ఇప్పటికైనా డబ్బుల సంస్కృతికి చరమగీతం పాడి రాయలసీమ వాదాన్ని గెలిపించాలని ప్రజలకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమకు నికర జలాలు కేటాయింపు విషయాన్ని ఏ నాయకుడు అడగకపోవడం సీమ దౌర్భాగ్యమని, సీమకు నీటి కేటాయింపు జరగాలని కృష్ణా బోర్డు యాజమాన్యాన్ని టీడీపీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ కోరిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికలో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ గెలుస్తుందని బైరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే నంద్యాల ఉప ఎన్నికలో స్వయంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డినే రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రాయలసీమ నేతగా కర్నూలు జిల్లాలో బైరెడ్డికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై బైరెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. రాయలసీమ వాదాన్ని బలపరిచేందుకు ఆ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఒకవేళ నంద్యాల పోరులో నేరుగా రంగంలోకి దిగితే ఉప ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.